మాఘస్నాన ఫలం. శివుడు పార్వతికి చెప్పిన మాఘమాస మహత్యం. మాఘమాసం నందు నదీ స్నానం చేసి నిష్కల్మషమ హృదయంతో శ్రీమన్నారాయణ్ణి పూజించి శక్తి కొలది దానం చేస్తే 1,000,000 క్రతువులు చేసినంత ఫలితం కలుగుతుంది. మాఘమాసమంతా పురాణ పఠనం చేసినా వినినా శ్రీహరి దయకు పాత్రులవుతారు. మాఘమాసంలో ఏ నది నీరైనను గంగతో సమానం. మాఘమాసంలో నదీ స్నానం సర్వ పాపాలను హరిస్తుంది. సూర్యుడు మకర రాశి యందు ఉండగా మాఘమాసమందు ప్రాతఃకాలంన ఎవరైతే నదీ స్నానం చేస్తారో వారికి సకల పాతకముల నుండి విముక్తి లభిస్తుంది. జన్మానంతమందు మోక్షం లభిస్తుంది. మాఘమాసంలో సూర్యుడు మకర రాశి యందు ఉన్నప్పుడు ప్రయాగ క్షేత్రం యందు స్నానమాచరిస్తే అతనికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. జీవనది ఉన్నా లేకున్నా కనీసం గోపాదం మునిగేటంత నీరు ఉన్నచోట కానీ తటాకమందు కానీ మాఘమాసంలో ప్రాతఃకాల స్నానం గొప్ప ఫలాన్ని ఇస్తుంది. 2వ రోజు స్నానం చేస్తే విష్ణులోకానికి పోతారు. 3వ రోజు స్నానం వలన విష్ణు దర్శనం కలుగుతుంది. మాఘమాసంలో ప్రయాగ క్షేత్రమందు గల గంగానదిలో స్నానం చేస్తే మరుజన్మ అనేది ఉండదు. ఎవరైనా తమ శరీరము శక్తి లేక నడవలేకపోతే గోవు పాదం మునిగినంత నీరున్న సెలయేరియందైనా లేక బావి నీరుతోనైనా స్నానం చేసి శ్రీహరి దర్శనం చేసుకుంటే ఎలాంటి కష్టాలను అనుభవిస్తున్నా అవి ఇట్టే తొలగిపోతాయి. ఏ స్త్రీ వేకువజామున లేచి కాలకృత్యాలు తీర్చుకొని నదికి పోయి స్నానం చేసి సూర్య నమస్కారము విష్ణు పూజ చేసి తన భర్త పాదాలు నమస్కరించి అత్తమామల సేవ చేయునో అటువంటి ఉత్తమ స్త్రీ 5వ తనంతో వర్ధిల్లి ఇహమందు పరమందు సర్వ సౌఖ్యములను అనుభవిస్తుంది. మాఘమాస స్నానానికి వయస్సు పరిమితి లేదు. బాలుడైనా యువకుడైనా వృద్ధుడైనా స్త్రీ అయినా బాలికైనా జవ్వని అయినా ఏ ఆశ్రమం వారైనా ఏ కులం వారైనా మాఘమాస స్నానం ఆచరించవచ్చు. ఈ మాఘమాసమంతా కడు నిష్ఠతో ఉండి భక్తి శ్రద్ధలతో భగవంతుని కొలిస్తే 1,000,000 యజ్ఞములు చేసినంత పుణ్యం కలుగుతుంది. ఈ విధముగా శివుడు పార్వతికి మాఘమాస మహత్యం గురించి తెలియజేశాడు.